అక్క మీకు మీరు మాట్లాడతారు. పిల్ల నచ్చిందా లేదా చెప్పరా? నచ్చలేదు. పిచ్చిగాడి పెంచుకున్నది ముద్ద ముఖం వాళ్ళే నా వాళ్ళ ఎండిపోయిన ముఖం లెక్కున్నావు. నీకు నెత్తివి ఎంటికెళ్ళలేవు. చప్పటి దవడలు పెట్టుకొని నాకు నచ్చలేదు అంటాను. అటు చూడు గుమ్మి గుమ్మి గుంబొత్తలక్క ఎంత మంచుకున్నదో. ఏమో నచ్చలేదంటావారు నాకు గది కూడా. తమ్ముడు మాకైతే పిల్ల నచ్చింది. అమ్మాయికి నచ్చిందో నచ్చలేదో అడుగు. సరే సరే. లచ్చన్న అబ్బాయికి అమ్మాయి నచ్చిందట. మరి అబ్బాయి మీకు నచ్చిందా లేదా చెప్పరు. సరేనే అవ్వా, బుజ్జికి నచ్చిందో లేదో అడుగు. బుజ్జి పిల్లగాని నచ్చిండా? నచ్చిండు గాని బాగా బక్క ఉన్నాడు గాని. ఆయన బక్కగుండు కాదే, నువ్వే బర్రెకు బర్రె ఉన్నావు. ఇవరకు ఎందరో వచ్చిర్రు, నిన్ను ఎవడు మెచ్చిండే? ఆ మెచ్చిన నన్ను చేసుకొని చావరా? అదే సరేనే చేసుకుంటా. బక్క ఉంటేంది మంచిగా చూసుకుంటా అయిపోయా. గట్లను మరి బక్కగుంటేంది ఎట్లుంటేంది మంచిగా చూసుకుంటే అయిపోయే. అరే మన బుజ్జి కూడా ఇష్టం అయిందట. శేఖర్ ఇగో మా బుజ్జికి కూడా ఇష్టమే. ఓకే సంతోషం. మంచి రోజు చూసి పెళ్లి చేసేద్దాం. ఓకే అమ్మయ్య ఇప్పటికైనా నా కొడుకో ఇంటోడయిండు. ఏమైందిరా అన్న? వదిన బాగా దొడ్డుందని బాధపడుతున్నావా? దొడ్డుంటే గుణం మంచిగా అయితే అయిపోయా. మనందరిని మంచిగా చూసుకుంటే నాకు అదే దాని. అది మా అన్నయ్య అంటే. నా కొడుకు బంగారం. గులుతోంది మొగలుపదా మొగల మాది కందేగా వాటిస్తావు కోటిస్తావు. మంచిగా తిన్నది పన్నది. అసలే పెళ్ళి అయినాక 10 రోజులకు పెట్టిరు మొత్తం. ఇదేమో మంచిగా తిని పన్నది. లేవే లేవు లేవు మనిషి పందివే. తెల్లాలు తినాల్సిన పనులు ఇప్పుడే తిని పన్నావు. 1 కాదు 2 కాదు డజను అరటి పండ్లు తెచ్చిన. ఆకలైంది తిన్నా. చేపులు 1/2 కిలో తెచ్చిన. ఆకలైంది తిన్నా. అంగూర్లు కూడా 1/2 కిలో తెచ్చిన. అరే ఆకలైంది తిన్నా. తెచ్చిన పనులన్నీ ఇప్పుడే తిన్నావు. తెల్లని దాకా అయితే నన్ను తింటావు కావచ్చు. ఏ నిన్ను గట్ల తింటానా బావా? భావన తినటానికి ఎంత హాయిగా ఉందో. పండ్లు తింటివి కానీ ఈ పాలు తాగుడాలి. గిలాసుల పాలేవే మొత్తం తాగినవా? అందులో ఏ పాటు ఉన్నాయి తాగేందుకు? నాకు ఆ గిలాసుల పాలు సరిపోతాయా? నాకు అర్థమైంది. నీకు గిలాసులు చాలాయి, పెద్ద డ్రంబెడ్ అయితే తాగుతాయి. ఆరా పక్కోడా, నేను డ్రంబెడ్ పాలు తాగేదాని లెక్క కనిపిస్తున్నానా? రా కబడ్డీ ఆడదాం. కబడ్డీ ఏంది? నువ్వేగా నాతోటి సంసారం చేస్తే కబడ్డీ ఆడినట్టుంటది అన్నావు. రా నిన్ను రఫ్ ఆడిస్తా. రఫ్ ఆడియాల్సింది నేను కదా. ఎవరైతే ఇందిరా నా బట్టతల బావా. రా స్నానం చేసినాక పోతే తీయలేవే. నువ్వు స్నానం చేసే లోపల నేను చాయ్ పెడతా. కోపిట్ వచ్చినట్టు చేస్తున్నావు.
సరే. నల్ల సన్న వచ్చి పాడైతే మంచి నీళ్ళు అన్న పడతా చెప్పనా మళ్ళీ పోతే తాగడానికి నీళ్ళు ఏంద్రా గట్లయినావు ఏం చెప్పు అంటావు అమ్మా తెల్లందాక కబడ్డీ కబడ్డీ అని పిచ్చి కుక్క మీద పడి కరిచినట్టు కరిచింది. హైషి గదేమే వారంరా ఏం చేయమంటావు అమ్మా దాంతో ఎక్కువ రోజు సంసారం చేస్తే బెడ్ ఎక్కుడు కాదు ఏదో ఒక రోజు పాడెక్కుడు అవుతుంది ఏదో ఒక రోజు పాడెక్కుడు అవుతుంది. బాధపడకు బిడ్డ కొత్త కొత్త కదా గట్లే ఉంటాయి కానీ నువ్వైతే మొంగడు కొంత ఆన్ చేయిపో. సరే ఇళ్ళనైతే ఉన్నాయి కదా ఇన్నీ అత్తాను ఇద్దరు చాయ్ పెడతా పో ఇలా నీళ్ళు ఉన్నాయి పో చెప్పంత ఆన్ చేయిపో. నీళ్లు లేవేంది అమ్మా? ఇంట్లో ఒక్క బొట్టన్న నీళ్లు లేవేందే? నేను ఎట్లా తానం చేయాలి? నీళ్ళు లేకపోవడం ఏంటి బిడ్డ చూడు మంచిగా. అరే లేవే అమ్మా, డ్రమ్ములు ఒక్క బొట్టు కూడా లేవు. డ్రమ్ములో నీళ్ళు లేకపోవడం ఏంటి బిడ్డ? నల్లతే నీళ్లు పెట్టినా నువ్వే చూడు ఉన్నాయో. అయ్యో నిజంగానే కదా బిడ్డ డ్రమ్ము గిట్లా పొక్కబడ్డది ఏందేనన్నా? పొక్కలేదు బిక్కలేదు. పొక్కలేదు మంచిగానే ఉంది కదా మరి నీళ్ళు ఎట్లా వచ్చినట్టు? నాకేమేరుకా అసలు పట్టినవో లేవో. పట్టిన బిడ్డ సన్నం నల్లత్తే పోసుకుంటా బాకెట్ తోటి చిన్న బాకెట్ తోటి. మరి ఎవ్వే పడితే గన్నిగానే ఏడబోతాయి చెప్పు. మళ్ళీ డ్రమ్ము పొక్క కూడా లేకపోయా కారణే అంటే. మంచిగానే ఉన్నది మా డ్రమ్ము కూడా. ఏమైనట్టు నీళ్ళు మరి? నా సబ్బేదే. నీ సబ్బు నాకేమేరకా? అవో అప్పుడు పోంగ కొత్త సబ్బు పట్టుకొని వస్తుంది కానీ గీనే పెట్టినా ఏది నాకేమేరకా చూడుకోపో మంచిగా. ఏమైందే గంతగానం కొడతారు? ఏం లేదురా పొద్దుగాల నల్లత్తే డ్రమ్ము రింపిన డ్రమ్ము ఖాళీ ఉన్నది ఏమైనా పొక్క వేనా సుత్తే ఏడ పొక్క పోలే. నాది కొత్త సబ్బురా అన్న గీనే పెట్టినా అది ఇంక ఇప్పని కూడా ఇప్పలేదు. అసలు ఎవ్వరు తీసుకపోయారో కూడా అర్థం అయితలేదు. అరే అటు సబ్బు లేక ఇటు నీళ్ళు లేక ఏమైనట్టు మరి? ఏమవుడేంది నీ కోడలు ముఖం కడుక్కొని స్నానానికి ఏంది? ముఖం కడుక్కొని స్నానం చేసాము డ్రమ్ము నీళ్ళ. ఓరి దేవుడు. ఇక మరదల పిల్ల నీ సబ్బు పిల్ల ఒక్క దానానికి 50 రూపాయల సబ్బు కూడా కొట్టిందా అమ్మా? ఇది అది నేను పోతానే. ఏమో బిడ్డ నాకు కూడా అర్థం అయితలేదు. ఏదో మొత్తం ఎందుకు తెచ్చిందో బిడ్డ తానానికి. ఈ బాంచని కాళ్ళు మొక్కు బిడ్డ సబ్బు అయితే లేకు ఇక మిల్లు కాడిపోయి బకెట్ అంత తవుడు తెచ్చి పెడతా. ఇక అట్లయితేనే మనం బతుకుతాం లేకపోతే బతుకం బిడ్డ. దాని ఒళ్ళుకు తవుడు అయితేనే పక్క. ఈ సబ్బు అయితే సెట్ కాదు దానికి. 50 రూపాయల సబ్బు ఇప్పుడు నేను తానం ఎట్లా వేయాలి చెప్పు? బాంచని బిడ్డ ఏడువాకే పక్కపొడి చిన్నమ్మ ఇంటికి పోయి తానం చేసి రాపో. ఏదో ఇక భరించుకోవాలి వానికి పిల్ల దొరక కదా అంబోతుని తెచ్చి చేసిన. సరే పో బాచని పో కాలు మొక్తా. ఎక్కడ దాన్ని చూసి చేసినారా దేవుడా బాచను బాడుకోకు పిల్ల దొరుకుతలేదు అని వేరే దాన్ని ఇచ్చి చేసుడు అయింది. ఏదో మానాన్ని కొత్తుకొని సావాలి ఇక. రాసుడు ఎందుకు ఏడుతాడు? అరే రాదుగా ఏం పుట్టిందిరా ఎందుకు ఎడతావు? అర్జెంటుగా 5,000 కావాలరా అమ్మ హాస్పిటల్ ఉంది. ఏంది అమ్మ హాస్పిటల్ ఉందా? 5,000 కావన్నా? నువ్వేం బాధపడకరా నేనున్నగా. థ్యాంక్స్ రా అనిల్. 5,000 సరిపోతాయారా? సరిపోతాయిరా ఎందుకంటే నేను ఆయనకి 5,000 కట్టేది. ఎవరికి? డాక్టర్ గా కాదు బెల్ట్ షాప్ ఓనర్ కి. అందుకే రారా నన్ను 5,000 అడిగింది. మరి అమ్మ హాస్పిటల్ ఉందన్న? అమ్మ నర్సేనా హాస్పిటల్ ఉండక ఇంకేడుంటదిరా. దౌడు పని వచ్చింది.
మీ అమ్మకి ఏమైందో అనుకొని పాపని 5,000 ఇచ్చిన చల్ నాయకులకి ఇటువంటి పిసపి డ్రామాలు చేసినాం అనుకో మంచిగా ఉండదు చెప్తానా ఏదైనా పని చేసుకుని తత్తేంద్రా చేసుకుందామని ఉందిరా కానీ నాకు తగ్గ పని దొరకద్దా ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని అబ్బో నువ్వు పెద్ద విఐపి నీకు తగ్గట్టు పని చెప్పుకోతుంది కన్నా సిగ్గుండాలి ఈ కొత్త నెంబర్ ఎవరిదబ్బా హలో అంత పని చేయకుదోరా నీ కాలు మొక్తా బాంచన్ సాయంత్రం లోపల ఆ పైసలు కట్టేస్తా పైసలు కట్టకపోతే చంపేస్తాను బట్టి మీ అమ్మ నాకేం చేయాలి అరే అనిల్ నేను ఏది చేసినా కానీ నువ్వు సైలెంట్గా ఉంటా నీకు దండం పెడతా ఎందుకురా నువ్వు సైలెంట్గా ఉంటా నాన్న నాన్న ఎంత పని అయిపోయాయి నాన్న ఏం చెప్పమంటావు రమ్య మా నాన్నని అంబులెన్స్ లో తీసుకుపోయారు అయ్యో ఇంత పని అయిపోయా ఏమైందో ఏమో అర్జెంట్ గా 5,000 కావాలి ఇప్పటికిప్పుడు ఏ దేవత ఇస్తుంది ఏ మహాతల్లి ఇస్తుంది అయ్యో నువ్వు వేడకురా నేను ఇస్తాగు గిన్ని పైసలు నీ దగ్గర ఎక్కడే మా అమ్మ సత్తన్న బాపు గట్టి రమ్మని ఇచ్చిందిరా ఇలా నాన్న అంబులెన్స్ లో తీసుకువేరేమో ఇక సాయం చేసినట్టు ఉంటది కదా అని ఇచ్చిన పాపం వాళ్ళ నాన్నకి ఏమైందో ఏమో అరే నువ్వు చెప్పడం దాకుండా కూరా ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ అరే మీ నాన్న అంబులెన్స్ తీసుకుపోయారా నాకు చెప్తాను లేవు అసలు ఎందుకు తీసుకుపోయారా ఎందుకంటే మా నాన్న అంబులెన్స్ డ్రైవర్ కాబట్టి దొంగ పాడుతావు అమ్మనేమో నర్సు నాన్ననేమో అంబులెన్స్ డ్రైవర్ పైసల కోసం ఎన్ని డ్రామాలు ఆడుతున్నారా ఏం చేయమంటావురా ఆ బెల్ట్ షాప్ ఓనర్ గాడేమో పైసలు కట్టకపోతే చంపేస్తాను బట్టే మొత్తానికైతే పైసలు దొరికినాయి బాయ్ బాయ్ అమ్మా చాయ్ పట్టుకరా సరే పోసుకొస్తా ఉన్న చాయ్ అంత ఏమైంది పెద్ద లోటాకల్లా పోసుకొని అవుతుంది కదా చాయ్ కింద కూడా ఉంచకుండా కడపాకాయ నాకు ఏమైంది అమ్మా ఇంకా తీసుకొస్తలేవు ఇంకేడుండే చాయ్ మనం అందరం చాయ్ పిల్ల ఒక్కటే తాగుతాంది చాయ్ చాయ్ అని పొత్తుకోబడుతుంది ఏంది మనందరం దాకా చాయ్ ఒక్కతే తాగిందా ముందు ముందు ఇంకెన్ని కూరలు చూడాల్సి వస్తుందో అయ్యో మీ కొడుకు చాయ్ లెక్క తల్లాడుతాడు అవునే నీకు అంటే కోపం కానీ ముగ్గురు చాయ్ ఒక్కదన్నా తాగుతావా మరి వాళ్ళు ముగ్గురు ఉన్న వాళ్ళకి ఇంత చూస్తానో సొయ్యి ఉందా నీకు మనిషి వాగాడిదివా నాకు ఆకలి బాగా అయింది అందుకే తాగుతున్నా ఆకలి బాగా లోటరీ చాయ్ తాగుతారే ఒకటి చిన్న ప్యాకెట్ ఉంది అలా పోసుకోపో ఇంకో ప్యాకెట్ తెచ్చిస్తా షిషి ముగ్గురు తిండి నువ్వే తినవాటివి అవ్వ బియ్యం మొత్తం మొన్న తెచ్చేసిన కాదే నీకేమైనా ఉన్నాలే మీరే గింత తండుతుర్రు నేనేం చెయ్యాలి మీరే నాకు తిండి పెడతలేరు ఏంది తిండి పెడతలేమా కుండ అండి పెడితే ముగ్గురు తిండి ఒక్కదానే తింటాను కాదే కుండలో బువ్వ లేకపోతే మళ్ళీ మీ వండుకొని తింటాను ఇంకా తిండి పెడతలేదా అని చెప్తాను ఎవరు నీతో మారపోతే సపకుప్ప తిండి అంటే బండి అవుతాను పని అంటే అంటాను ఎవరు చేస్తారు అనుకుంటాను ఈ పని అంతా నిన్ను పనికి చేసుకున్నావా తినడం చేసుకున్నావా సొయ్యి ఉందా నీకేమన్నా మరి అత్తగారింటికి వచ్చినా మరి తిండి తప్పియాలన్న సొయ్యి లేదా కొంచెం తిండి ఆ చెత్తకు తగ్గించు లేకపోతే ఇంత తింటే ఇంకింత అవుతావు వాడి దర్వాజలు పట్టకుండా అయినావు ఇప్పటికే మళ్ళీ పెద్ద దర్వాజలు పెట్టి పెట్టిన కొంచెం అన్నీ ఉండాలి ఇంటికాడ తిన్నట్టు ఇక్కడ తింటా అంటే నాకు సంసారం కొల్ల అవుతుంది నా పోరాడు ఎక్కడ కానైతే నేను ఎక్కడ కాదని అవుతా అవ్వా అండు ఆకలి అవుతుంది జల్లి
కూరగాయలు 2 కిలోల కూరగాయలు తెచ్చిన అవే మాయ 3 రోజులు అయితే అంత పత్త తెచ్చి మాకు ముగ్గురికి 4గురికి నెల 2 నెలలు అయితే ఏదో పొరడు పక్క ఉండడాని ఎవతో దాన్ని కట్ట పెట్టాలి నేను కట్ట పెట్టినందుకు పొర్రి బాధ్యనకు తిండి మీద తిండి తావుడు మీద తావుడు సాయం. అత్తమ్మ చికెన్ తీసుకొచ్చండవా? పండుగ తెచ్చి పెడతా తింటావు మానలేదు ఇంకా నీకు అండు జల్లంటూ ఆకలి బగ్గైతుంది. సాయ గింత అంటే పెట్టి పాడైనవు. మీరు లొల్లు పెట్టుకోకూరే దొడ్డున్నదే అమ్మాట ఇన్నారా చదువుకుంటాం బిడ్డ అన్నారు. అనుభవించుర్రిగా నా జీవితం నాశనం అయిపోయారా శ్రీకాంత్ ఎంత పని అయిపోయారా శ్రీకాంత్ ఏమైనా ఏమో పెడతావు? ఏం చెప్పు అంటావురా నా బాధ. నా పెళ్లి చూపులకు రమ్మంటేవో రాకపోతే నేను బండదాన్ని దానిగా పెట్టుకున్నా. నాకు నెల రోజులకి వచ్చే సామాన్ అది ఒకటే రోజు తింటాందిరా. ఏంది నెల రోజుల సామాను ఒకటే రోజు తింటుందా? అవ్వ గిట్లా తింటరా? నీ పెళ్ళలో గిట్లా తింటే నీ ఆస్తి మొత్తం నెలలే టుప్పుమంటది. మరి ఏం చేయాలరా సావన్నా? అరే సచ్చుడు కాదురా వారి వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేయి ఇట్లా వేసిన పద్ధతి అని చెప్పి అడుగు. సరేరా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తా. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి కాదురా వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ లేదురా చచ్చిపోయింది. అయ్యో చచ్చిపోయిందా? వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఆడోళ్ళు? వాళ్ళ నాన్నమ్మ ఉన్నది. వాళ్ళ నాన్నమ్మకి చెప్పు ఈ మనవరాలకి ఇట్లా ఎత్తున్నాను ఆడోళ్ళ ముచ్చట్టు ఆడోళ్ళకి చెప్పాలరా ఏమైనా ఉంటే సర్ది చెప్తారు. అంతే అంటావా? అంతే నువ్వు ఫోన్ చేయి ఫస్ట్. సరే. హలో ఎవరు? అమ్మా నేను తిరుమలని. నువ్వా బిడ్డ చెప్పు. పెళ్ళయి వారం అయితలేదు. మాకు నెల రోజులు వచ్చే సామాన్ అది ఒక్క రోజులనే కథం చేసింది. తెల్లారు లేచో పని చేస్తలేదు ఏం చేస్తలేదు. గిట్నే ఉంటుందా అమ్మ? నేను ఇంకా దొడ్డుండేం కాదు మనసు మంచిది అయితే చాలనుకున్నా. నా మనసు మీద పొందలో దానికి ఇంట్లో పని కూడా సాధన అయితలేదు. బొత్త వాళ్ళగా తింటాంది మంచానికి ఇంత ఎత్తు వంటాంది. అది నా ఇంటికి సంసారానికి వచ్చినట్టు లేదు మంచిగా తినటానికి వచ్చినట్టు ఉన్నది. అయ్యో కోప్పడకు బిడ్డ, అది చిన్నప్పటి సంది గావరంగా పెరిగింది. నేను వచ్చి నచ్చ చెప్తా. నచ్చ ఎప్పుడు కాదమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చి అత్తగారింటికాడ ఎట్లుండానో దానికి అర్థమయ్యేటట్టు చెప్పిపో. సరే ఉండు బిడ్డ, నేను అత్తన్నా. సరే మరి ఉంటానా. చెప్పిండ్రా ఇట్లా చెప్పాలరా ఏమో వచ్చి ఎడతావు ఇట్లా చెప్పినావు అనుకో వాళ్ళు సర్ది చెప్పుకుంటూ మాట్లాడతారు గట్లా. సరే మరి పోయేస్తా. అమ్మా నీ మనవరాలకి ఎట్లా బుద్ధి చెప్తావో చెప్పు. కడుపు నిండా తింటాంది మంచిగా వంటాంది, కనీసం ఇంట్లో పని కూడా చేస్తలేదు. ఇట్నే ఉంటదా? అవునే బుజ్జి, అవ్వగారింటికాడ ఉన్నట్టు అత్తగారింటికాడ నడుస్తాదే. తెల్లారు లేచి ఆకులు ఉడవాలి, అలుకు చల్లాలి, బోర్లు బొక్కలు దోమాలి. బొత్తవలగా తిని పొద్దెక్కదాకా వంటనంటే నడవది. నేనేమన్నా కావాలని చెప్తున్నానా నానమ్మ? ఇన్ని రోజుల నుండి అలవాటు అయిన పానం సాతన అయితలేదే. ఇంత బర్రె బలిసినాక పని ఎట్లా సాతన అయితే? పొద్దుగా లేచి వాకింగో జాకింగ్ పోతే బక్కగా అవుతావు, పని శాతం అయింది. గట్ల చెప్పమ్మా. పని చేయకపోని పని చేయడానికి నేను లేనా, అమ్మ లేదా? అబ్బబ్బబ్బా ఏం తిండి మేము అందరం తినే తిండి ఒక్కతే తింటాంది. మళ్ళా అండుకోవాల్సి వస్తుంది. మేము గట్ల తింటే షుగర్ వస్తుంది, లేనిపోని రోగాలు వస్తాయి. నేను ఎంత తిన్నా నాకు రోగాలు రావు. దేవుకుండు బర్రెదానా, ఎంత తిన్నా రోగాలు రావా? ఇంకెంత తింటావు ఎంత దొడ్డ అవుతావు, ఇంకా రోగాలు రావు అని చెప్తాంది ముఖం పెట్టుకొని. ఏంది నానమ్మ, నేనేమన్నా కావాలని తొట్టన్నా? చిన్నప్పటి నుండి మీరు పెట్టిన తిండి వల్లనేగా నేను ఇట్లా అయింది. మీరు అట్లా పెంచడం వల్లనే నేను ఇట్లా తయారైనా. మీరు చేసిన పనికి నన్ను ఎంతో మంది బర్రెన్నావు, మొద్దున్నావు అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు. మాకు కూడా మనసు ఉంటదిగా నానమ్మ. బయటోళ్ళు మా గురించి ఎన్ని మాట్లాడినా ఏం అనిపించదు, కానీ ఇంట్లో మీరు కూడా బర్రెన్నావు, పంది లెక్క తింటున్నావు అంటే మనసుకు మస్తు బాధ అనిపిస్తుంది. మేమే బిడ్డ తల్లి లేని పిల్లవాని ఆకలంటే ఏందో తెలియకుండా పెంచినాం. నా వయసులో ఉన్నప్పుడు నువ్వు కూడా నా లెక్కనే ఉన్నా అని చెప్పినావు, కానీ నీ పోలికలే నాకు వచ్చినాయి. ఇప్పుడు నువ్వే మొద్దుదానా అంటే మస్తు బాధ అనిపిస్తుంది.
నాకు ఏ సంబంధాలు రాకపోతే పక్కకు కావాలని మస్తు ట్రై చేసిండే, కానీ ఇంత కూడా పక్కకు కాలేదు. ఏడోకు బిడ్డ, దీనికి కారణము మేమే. కానీ అత్తగారింటికి వచ్చినాక పని చేయింది నడవది బిడ్డ. సాతనైనా సాత కాకుండా కానీ చెయ్యాలి. ఇది అత్తగారిల్లు, అవ్వగారిల్లు కాదు. అర్థమైందా? సరే నానమ్మ, రేపటి నుండి పొద్దుగాల లేచి పనంతా చేసుకుంటానే, తిండి కూడా తక్కువ చేస్తా. నేను అన్నానే మనసులో పెట్టుకోకు బిడ్డ. నువ్వోటి ఎక్కువ కాదు, నా బిడ్డ ఒకటి ఎక్కువ కాదు. తిండి తక్కువ చేయవని కోప్పడ్డా. తిండి తింటే లేని రోగాలు వస్తాయి. ఇంట్లో పని నేను చేసుకుంటా గానీ నా కొడుకునైతే మంచిగా చూసుకో, సరేనా? సరే అత్తమ్మ, ఇప్పటి నుండి తిండి తక్కువ చేసి మీ అందరిని నేను మంచిగా చూసుకుంటా. ఇది ఇంటి కోడలుగా నా బాధ్యత. సరేనే మనవరాలా, నేను పోతాన్నా మనవడా. మంచిగా ఉండుండ్రి. పోతన్నా బిడ్డ, మనవరాల పోతన్నా. సరే నానమ్మ, పోయిరా. పోయత్త బిడ్డ. బక్కగా పిల్లగానికి తగ్గట్టు కావాలి. పోతన్నా మనవడా, వెలగనే పోతా.